ఓం శుభంకర్యే నమః. ఫిబ్రవరి మాసములో వృషభ రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో వృషభ రాశి వారికి ఆనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం మనం గమనించవచ్చు. పరిస్థితులు సజావుగా కొనసాగుతాయి. కోర్టు వ్యవహారాల యందు విజయాన్ని వృషభ రాశి వారు ఈ మాసంలో పొందుతారు. మానసిక అశాంతిని తొలగించుకుని ధైర్యముగా కొన్ని నిర్ణయాలని వృషభ రాశి జాతకులు ఈ ఫిబ్రవరి మాసంలో తీసుకోవటం మనం చూడవచ్చు. నూతన వ్యక్తుల పరిచయముల చేత కొంత జాగ్రత్తగా ఉండటం అవశ్యం. తొందరపాటుతో వ్యక్తులని నమ్మినా, వ్యక్తుల యొక్క మోసపూరితమైనటువంటి మాటలకి లోబడిన కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి తొందరపాటుతో ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు. గతములో జరిగినటువంటి కొన్ని అవమానాలు తలుచుకుని మరీ దుఃఖితులవుతూ ఉంటారు స్త్రీలు. కాబట్టి పోయినటువంటి అవమానము పోయినట్టే. తలుచుకుని దుఃఖించటం వలన లాభం లేదు. పునః మీ దగ్గర ఒక మంచి పేరుని సంపాదించుటకు మీ తోటివారు కానీ, మిమ్మల్ని అవమానించినటువంటి వారు కానీ మిమ్మల్ని మళ్ళీ కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పులని సరిదిద్దుకునే విధముగా మాట్లాడటాన్ని మీరు సమర్థించవద్దు. కొంత ఆలోచించే నిర్ణయాలను తీసుకోండి. ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి సజావుగానే ఉంటుంది. ఏ లోటు ఉండదు. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఉద్యోగ విషయంలో ఏ మార్పులు ఉండవు. వ్యాపారవేత్తలకు కూడా వ్యాపారములు సజావుగానే సాగుతాయి తప్ప పెద్దగా మీరు ఊహించకుండా మీరు ఏదేదో చేద్దాము అని అనుకుంటే కొంత ఆగటం మంచిది. కుటుంబ సభ్యుల కలయిక తరచూ ఉంటూ ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులు ఒక పని మీద సొంత ఊరికి కానీ, భారతదేశానికి కానీ వచ్చి ఆ పని అవ్వకపోవటం వలన కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుని అనుకోని రీతిలో, అనుకోని విధముగా మళ్ళీ ప్రయాణాన్ని చేయవలసి వస్తుంది. కొంత ఆ విషయంలో కొంత చికాగ్గా ఉంటూ ఉంటారు. కంగారు పడద్దు. విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకి కూడా ఉద్యోగపరమైనటువంటి సుఖమే గోచరిస్తుంది. కష్టములు ఏమాత్రము లేవు. విద్యార్థులు కూడా విద్యాభ్యాసమును యందున చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్ధములో వృత్తి ఉద్యోగాలు సానుకూలముగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలు మనకి తెలియకుండానే మనము తీసుకునేటువంటి నిర్ణయాల మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అధికారులతో కొంత స్పర్ధ ఏర్పడుతుంది. కాబట్టి ఆవేశపూరితముగా మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. ఈ యొక్క అమావాస్య తరువాత ద్వితీయార్ధములో ఇంటా బయట కూడా వృషభ రాశి జాతకులు
కొన్ని పనులు చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. సజావుగా సాగేటువంటి పనులలో మీ ప్రమేయం లేకుండా చాలామంది దూరుతూ ఉంటారు. ద్వితీయార్థములో అమావాస్య తరువాత ఆడపడుచు విషయములో వృషభ రాశి వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటుంది. అంటే ఆడపడుచుకి గౌరవం ఇవ్వటములో మీరు తీసుకునేటువంటి నిర్ణయం. లేదు అవమానపరుస్తాము అంటే ఆ అవమానాన్ని మీరు పునః స్వీకరించాల్సి వస్తుంది. కాబట్టి స్త్రీని గౌరవించేటువంటి ధర్మంలో మనం ఉన్నాము. కాబట్టి తొందరపాటుతో ఆవేశంగా ఎవరెవరో చెప్పిన వాటిని మాత్రము ఈ ద్వితీయార్థములో నమ్మవద్దు. సొంత నిర్ణయాలతో ఉండండి. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, లేదు అవివాహితులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యములు తలచిన తరువాగానే ముగించగలుగుతారు. ఫిబ్రవరి మాసాంతమునందున వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులకి వివాహ విషయంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి. అలాగే ఎక్కడైనా సరే మీకు తెలిసినటువంటి దేవాలయములో కానీ ఆశ్రమాలలో కానీ అన్నదానం జరుగుతుంటే అన్నదానంలో పాల్గొనండి. ఇష్టదైవ దర్శనము ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి లాభాలని తెచ్చిపెడుతుంది. అదే సత్ఫలితాలని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వృషభ రాశి జాతకులు బద్ధకాన్ని తగ్గించుకుంటే కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక విజయాలను పొందగలుగుతారు. సొంతగా మీరు ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి కూడా చిన్నపాటి వ్యాపారం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉండటం తప్పులేదు. కానీ అది సజావుగా చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టుబడులు పెట్టి ఎలా పడితే అలా జరుపుతూ ఇబ్బంది పడకూడదు. కాబట్టి సజావుగా వ్యాపారాలను చేస్తే నమ్మకముగా మీరు చేయగలిగిన పని, ఏదో ఎవరో చెప్పిన దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆ విషయము తెలియక అటు ధనము నాశనము, అక్కడ పెట్టిన వస్తువులు నాశనం చేసుకోకూడదు. మీకు తెలిసిన పనిని మీరు ఆనందంగా చేసినట్లయితే సత్ఫలితాలని పొందగలుగుతారు. ఈ విషయాన్ని గమనించి వృషభ రాశి వారు జాగ్రత్తగా ఫిబ్రవరి మాసములో ఆనందముగా గోచార ఫలితాలని అనుభవించాలని కోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో వసంత పంచమి. వసంత మాసం ప్రారంభమవుతుంది. పంచమి మాఘమాస శుద్ధ పంచమి. ఇది ఫిబ్రవరి 14వ తారీఖున మనందరికీ కూడా వచ్చింది. ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం, సరస్వతి స్తోత్రాన్ని చదవటం, బీజాక్షరాలని దిద్దటము, స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం. అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణ. ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం, దక్షిణామూర్తికి పూజ చేయటం, హోమం చేయటం, మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం, తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు. వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు. ఓం నమ శివాయ రాసి దిద్దించవచ్చు. ఓం సిద్ధే నమః అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు. లేకపోతే ఓం సరస్వత్యై నమః అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు. తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది.
వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి, సరస్వతి కటాక్షాన్ని పొందండి. జై శుభంకరి. ఓం సరస్వత్యై నమః.